రెండవ సర్గము. సుగ్రీవుడు శ్రీరామునిలో ఉత్సాహమును పెంపొందించుట. దశరథనిసుతుడైన శ్రీరాముడు శోకపరితప్తుడైయుండగా శుభలక్షణ సంపన్నుడైన సుగ్రీవుడు ఆయన శోకమును నివారించుచు ఇట్లు పలికెను. ఓ మహావీర, ఒక సామాన్య పామరునివలె నీవు ఇట్లు విలపించుట ఎంత మాత్రము తగదు. నీవు ఇట్లు దుఃఖింపరాదు. కృతఘ్నుడు తన మిత్రుని విడిచిపెట్టినట్లు నీవు ఈ శోకమును పరిత్యజింపుము. రఘువర, సీతాదేవి క్షేమ సమాచారము తెలిసినది. శత్రువు యొక్క నివాస వార్తయు అందినది. కనుక ఇప్పుడు నీవు ఇట్లు పరితపించుటకు కారణము కనబడదు. రఘునందన, భవిష్యత్తును ఎరిగినవాడవు, నీతిశాస్త్రమున దిట్టవు, ఊహాపోహలు తెలిసినవాడవు, నిశ్చయాత్మక శక్తిగలవాడవు. కావున యోగి తన సాధనను ఆటంకపరచు ఆలోచనలను బుద్ధి నుండి పారద్రోలినట్లు నీ నిరుత్సాహమును త్యజింపుము. మొసళ్ళు మొదలగు క్రూరజలచరములతో నిండియున్న ఈ మహాసముద్రమును మనము అవలీలగా దాటగలము, లంకపై దండెత్తగలము, నీ శత్రువైన రావణుని హతమార్చగలము. నిరుత్సాహముతో దైన్యమునకు లోనై శోకమున మునిగిన వానియొక్క ప్రయోజనములు అన్నియును దెబ్బతినను. అంతేగాక అతడు దుఃఖముల, కష్టముల పాలగును. స్వామి, మన వానర యోధులు అందరూ గొప్పవీరులు, సర్వసమర్థులు. నీకు ప్రీతిని గూర్చుటకై మిగుల తహతహపడుచున్నారు. అందులకై వారు అగ్నిలో దూకుటకైనను సిద్ధముగానున్నారు. వీరి సంతోషాతిరేకమును గమనించి నేను ఈ విషయము దృఢముగా నిశ్చయించుకుని పలుకుచున్నాను. పాపాత్ముడైన ఆ రావణుని మనము పరాక్రమముతో వధించి సీతాదేవిని తీసుకుని వచ్చుటకై ఆలోచింపుము. రఘువర, సముద్రముపై సేతువును నిర్మించి రావణరాజ్యమైన లంకను చేరెడి ఉపాయమును ఆలోచింపుము. త్రికూట శిఖరముపై గల ఆ లంకానగరమును చూచుటతోడనే యుద్ధమున రావణుడు హతుడైనట్లే భావింపుము. జలనిధి అయిన ఆ మహాసాగరముపై సేతువును నిర్మింపకుండా ఆ లంకాపురిని జయించుట ఇంద్రాది దేవతలకును అశక్యము. సముద్రము మీద లంకానగరము వరకు సేతువును నిర్మించినచో మన సైన్యమంతయును ఆవలి తీరమునకు చేరును. ఈ వానరులు కామరూపులు, గొప్ప యుద్ధవీరులు. కనుక అప్పుడు మనకు విజయము తథ్యము. కావున ఓ మహారాజా, ఈ వ్యాకుల బుద్ధిని త్యజింపుము. ఏలనన దీనివలన సకల ప్రయోజనములను దెబ్బతినను. లోకమున శోకము పురుషుని యొక్క శౌర్య పరాక్రమములను దిగజార్చును. ఎప్పుడైనను పురుషుడు తన శౌర్య పరాక్రమములను ప్రకటించుటయే కర్తవ్యము. కనుక ఓ మహాప్రాజ్ఞ, ఈ సమయమున నీ శక్తి సామర్థ్యములను, ధైర్య సాహసములను కూడగట్టుకొనుము. ఏదైనా ఒక వస్తువు చేజారినను లేక నశించినను దానికొరకై మీ వంటి శూరులైన మహాత్ములు వగచుట ఏమాత్రము తగదు. ఏలనన శోకము సమస్త ప్రయోజనములను భంగపరచును. ఓ ప్రభూ, నీవు ప్రజ్ఞాశాలులలో మేటివి, సకల శాస్త్రార్థములయందును పారంగతుడవు. మా వంటి సచివులు నీకు తోడుగా ఉండగా నీకు విజయము చేకూరుట తథ్యము. ఓ రఘువర, నీవు కోదండమును చేతబట్టి రణరంగమున నిలిచినచో నీకు ఎదురుగా నిలబడగల మొనగాడు ఎవ్వడునూ ఉండడు. వానరులు అందరునూ నీకు అండగా నిలిచిన నీ కార్యము భంగము కాదు. నీవు త్వరలోనే అపారమైన సముద్రమును దాటి సీతాదేవిని దర్శింపగలవు. ఓ మహాప్రభూ, ఈ శోకమును నీ హృదయము నుండి తొలగింపుము. ఇప్పుడు శత్రువుపై క్రోధమును పూనుము. క్రోధావిష్ణుడుగాని క్షత్రియుని కార్యము ఏదియును నెరవేరదు. శత్రువు విజృంభించినచో వానికి అందరునూ భయపడుదురు. భయంకరమైన సముద్రమును దాటుటకై మనము అందరము ఆలోచింతము. నీవు సూక్ష్మబుద్ధిగల వాడవుగదా. మన సైనికులు ఎల్లరునూ సాగరమును దాటుట జరిగినచో విజయమో మనకు కరతలామలకమే. కామరూపులైన ఈ వానరవీరులు అందరునూ కదనరంగమున కాలుని పెద్ద పెద్ద శిలలను, మహావృక్షములను ప్రయోగించి ఆ రాక్షస శత్రువులను రూపుమాపగలరు. రణోత్సాహముగల ఓ ప్రభూ, ఏ విధముగనైనను మనము అందరము జలనిధిని దాటగలిగినచో ఆ రావణుడు నేలపాలైనట్లే తలంతును. స్వామి, ఇంక పెక్కు మాటలతో పనియేమి? అన్ని విధములుగా నీకు విజయము తథ్యము. ఇప్పుడు అన్నియునూ శుభశకునములే కనబడుచున్నవి. నా మనస్సు ఆనందముతో పొంగిపోవుచున్నది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది రెండవ సర్గము.